మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి 8వ లెసన్ నుండి సామ్రాజ్యాలు ఈ టాపిక్ నుండి 50 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియోలో చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా కంటెంట్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కూడా అందిస్తాను. ఇప్పటి వరకు కూడా అదేవిధంగా అందించడం అయితే జరిగింది. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో నాకు బహుమానాలండి. మరి ఇంకేమి కాదు, దేన్ని కూడా ఆశించను కూడా. ఓకే, మొదలు పెట్టి చూద్దామండి. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? అసలు ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఎస్, పేరులోనే ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ రెండో బిట్ చూద్దామండి. మరి వీలైనంత వేగంగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రెండవది చూద్దామండి. కౌటిల్యుడి అసలు పేరు ఏమిటి? కౌటిల్యుడి అసలు పేరు. వీలైనంత వేగంగా ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయండి. నెమ్మదిగా చెప్తాను. ఆన్సర్ ఆప్షన్ సి, విష్ణుగుప్తుడు అండి. కౌటిల్యుడి యొక్క అసలు పేరు విష్ణుగుప్తుడు. మరొక పేరు కూడా ఉంది, అది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. కౌటిల్యుడికి విష్ణుగుప్తుడు అనే పేరు ఉంది, ఇంకొక పేరు కూడా ఉందండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూడవది, మౌర్యుల రాజధాని ఏది? మౌర్యుల యొక్క రాజధాని ఏది? మౌర్యుల రాజధాని ఏది? సో మీకు ఆన్సర్లు పెడతారని గ్యాప్ ఇస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, పాటలీపుత్రం. పాటలీపుత్రం. నాలుగో బిట్ చూద్దామండి. అర్థశాస్త్రం అనే ప్రముఖ గ్రంథాన్ని రచించింది ఎవరు? అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కౌటిల్యుడు అండి. కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే ప్రముఖ గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. ఐదవదండి, ఇండికా అనే గ్రంథాన్ని రచించినటువంటి గ్రీకు రాయబారి ఎవరు? ఆయన ఎవరు? గ్రీకు రాయబారి అండి. ఇండికా అనే గ్రంథాన్ని రచించినటువంటి గ్రీకు రాయబారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మెగస్తనీస్ గ్రీకు రాయబారి. అదేవిధంగా ఇండికా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆరో చూద్దామండి. మెగస్తనీస్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రాశారు, గ్రీకు రాయబారి. ఎవరి ఆస్థానంలో ఈ మెగస్తనీస్ ఉండేవాడు? మెగస్తనీస్ మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రగుప్త మౌర్యుడు. మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుడు యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఏడో బిట్టండి. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఏ మతాన్ని స్వీకరించాడు? అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఏ మతాన్ని స్వీకరించాడు? ఇక్కడ ఈ రెండిట్లు మనం క్రాస్ చేసేస్తాం, అవసరం లేదు. ఇక్కడ ఈ రెండిట్లు మనకి కన్ఫ్యూజ్ అయితే వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ సి, బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని స్వీకరించాడండి అశోకుడు. ఎనిమిదవది, కళింగ రాజ్యం భారతదేశంలో ఏ తీరంలో ఉంది? కళింగ రాజ్యం భారతదేశంలో ఏ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, తూర్పు తీరం అండి. తూర్పు తీరంలో ఈ కళింగ రాజ్యం ఉన్నది. నెక్స్ట్ 9వదండి. అశోకుడు ధర్మాన్ని ఏమని పిలిచాడు? అశోకుడు ధర్మాన్ని ప్రాకృత భాషలో ఏమని పిలిచాడు?
సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి ధమ్మము. ఇక్కడ ధర్మాన్ని ప్రాకృత భాషలో ధమ్మము అని పిలుస్తారండి. అశోకుడు పిలిచాడనమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 10వది, అశోకుడు కళింగ యుద్ధం గురించి ఏ శిలాశాసనంలో ప్రస్తావించాడు? అశోకుడు కళింగ యుద్ధం గురించి ఏ శిలాశాసనంలో ప్రస్తావించాడు? చాలా ఇంపార్టెంట్. ఆ శాసనంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరిగిందండి. అంటే తన యొక్క భావితరాలు ఎవరూ కూడా యుద్ధాల వైపు వెళ్ళొద్దు, ఒక యుద్ధం అనేది, మారణ హోమం అనేది అశాంతికి ఇవన్నింటికి కూడా కారకులు అవుతుంది, మన యొక్క మనశ్శాంతిని దూరం చేస్తుంది, అలాంటి అహింసా పనులను చేయకూడదు అనే ఉద్దేశంతో, భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో అశోకుడు ఈ కళింగ యుద్ధంలో ఒక శిలాశాసనాలు, ఎక్కడ పడితే అక్కడ శిలాశాసనాలని తయారు చేసి పెట్టాడండి. నేను చేసినటువంటి ఇటువంటి రాంగ్ని నేను చేయబోను, భావితరాలు కూడా ఇంకా చేయకూడదు అనే ఉద్దేశంతో ఆన్సర్ ఆప్షన్ సి 13వ శాసనంలో ప్రస్తావించడం అయితే జరిగిందండి. 11వది, అశోకుని యొక్క వారసులు బలహీనులు కావడంతో ఏ సామ్రాజ్యం పతనమైంది? ఇక్కడ అశోకుని యొక్క ఏ వంశమో తెలిస్తే, ఏ సామ్రాజ్యమో తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అయితే పెట్టగలమండి. మరి అశోకుని వారసులు బలహీనులు కావడంతో ఆన్సర్ ఆప్షన్ సి మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైపోయిందండి. 12వది, భారతదేశ జాతీయ చిహ్నం, దాని కింద ఎంపిక కాబడినటువంటి సింహపు గుర్తు ఉంది కదండి, ఈ సింహపు గుర్తు అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి సారనాథ్ స్తూపంలో అండి. సారనాథ్ స్తూపంలో ఇక్కడ ఎంపిక చేసినటువంటి సింహాల గుర్తు ఉంది. నెక్స్ట్ 13వది, జాతీయ చిహ్నం అధికారికంగా ఎప్పుడు స్వీకరించబడింది? ఈ యొక్క 3 సింహాల ముద్ర, 4 సింహాల ముద్ర అన్నటువంటి జాతీయ చిహ్నం అధికారికంగా ఎప్పుడు స్వీకరించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26వ తేదీన జాతీయ చిహ్నం అధికారికంగా స్వీకరించబడిందండి. 14వది, సత్యమేవ జయతే అనే వాక్యము ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? సత్యమేవ జయతే అనే వాక్యము ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి మాండకోపనిషత్తు అండి. ఇక్కడ మూవని పడింది రాంగు, మాండకోపనిషత్తు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ 15వది, అశోకుని యొక్క ధర్మ సూత్రాలలో లేనిది ఏది? లేనిది. ఆన్సర్ ఆప్షన్ డి బలవంతంగా మత మార్పిడి చేయడము అనేది అశోకుని యొక్క ధర్మ సూత్రాలు లేదండి. మరి ఏమున్నాయంటే జంతువుల పట్ల దయ ఉంది, పేదల పట్ల సానుభూతి ఉంది, పెద్దలను గౌరవించడం ఉంది. కానీ ఆప్షన్ 4 అనేది లేదండి. 16 చూద్దామండి. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్త మౌర్యుడు ఏ వంశపు రాజును తొలగించాడు? మరొకసారి అండి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్త మౌర్యుడు ఏ వంశపు రాజును తొలగించాడు? ఆన్సర్ ఆప్షన్ సి నందవంశం. 17వది, అశోకుని వారసులలో మొదటివాడెవరు? అశోకుని వారసులలో మొదటివాడు బిందుసారుడు అండి. అశోకుని వారసుల్లో మొదటివాడు బిందుసారుడు. 18వది, జాతీయ చిహ్నంలో ఎద్దును ఒక వైపు ఉంటుంది కదండి, మరి దేనిని చూస్తుంది? ఎద్దు దేనికి చిహ్నంగా దేనిని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మరొక వైపున
గుర్రం కూడా ఉంటుంది. అది అది కూడా ఒక దానిని చూస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఎద్దు దేనిని చూస్తుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 19ది జాతీయ చిహ్నంలో ఈ యొక్క అశోకుని సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి 4 సింహాల ముద్రలో ఈ జాతీయ చిహ్నంలో దక్షిణ దిక్కున ఏ జంతువు ఉంటుంది? ఇప్పుడు కుడివైపున ఒక జంతువు ఉంటుంది, దక్షిణం వైపు ఒక జంతువు ఉంటుంది. ఈ దక్షిణం వైపు ఏ జంతువు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి గుర్రం. గుర్రం గుర్రం 20ది అశోకుడు ప్రజల కోసం ఏర్పాటు చేయించినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి మనుషులు జంతువులకు వైద్యశాలలు ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. 21ది మౌర్య వంశం సుమారుగా ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది? మౌర్య వంశం సుమారుగా ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ బి 320 to 187. 320 to 187 మధ్య. నెక్స్ట్ అండి, అశోకుని కాలంలో చెట్ల పెంపకం దేని కొరకు జరిగింది? అశోకుని కాలంలో చెట్ల పెంపకం దేని కొరకు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి నీడ మరియు పండ్లు. నీడ మరియు పండ్ల కోసం. 23వది జాతీయ చిహ్నంలో ఉత్తరం దిక్కున ఏ జంతువు ఉంది? ఉత్తరం దిక్కున ఏ జంతువు ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ అశోకుని సారనాథ్ స్తూపం ఉంది కదా, ఈ యొక్క 4 సింహాల స్తంభం ఉంది కదా, ఆ యొక్క జాతీయ చిహ్నంలో ఉత్తరం దిక్కున ఏ జంతువు ఉంది? దీనికి కామెంట్ అయితే చేయండి. 24వది అశోకుడు ధర్మసూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజేయడానికి ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రత్యేక అధికారులను నియమించి ఈ ధర్మసూత్రాలను నిరక్షరాస్యులకు తెలిసేలా ప్రచారం చేశారు. 25వది ప్రాకృత భాషలో ధర్మము అనే పదాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి దమ్మము. దమ్మము. నెక్స్ట్ అండి, గుప్త వంశ స్థాపకులలో మొదటి ప్రముఖ రాజు ఎవరు? గుప్త వంశ స్థాపకులలో మొదటి ప్రముఖ రాజు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త 1. చంద్రగుప్త 1. 27వది గుప్త వంశం సుమారుగా ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది? గుప్త వంశం సుమారుగా ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ డి 319 543. 319 543. 28వది నవరత్నాలు. నవరత్నాలు అనేవి ఏ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 దగ్గర నవరత్నాలు ఉన్నాయండి. ఎన్ని? 2 నవరత్నాలు ఉన్నాయి. 2 నవరత్నాలు ఉన్నాయి అంటే చంద్రగుప్త 2 అని. 29వది గుప్తుల కాలంలో ప్రసిద్ధ కవి నాటక రచయిత ఎవరు? ప్రసిద్ధ కవి మరియు నాటక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కాళిదాసు. కాళిదాసు. 30వది నవరత్నాలలో ఉన్న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త ఎవరు? నవరత్నాలలో ఉన్నటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ డి వరాహమి
శరుడు వరాహమిహిరుడు. 31. గుప్తుల కాలంలో ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి మొదటి భారతీయ వైద్యుడు ఎవరు? ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి మొదటి భారతీయ వైద్యుడు ఎవరు? ఆన్సర్ సుశ్రుతుడు. 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 32. చరక సంహిత. చరక సంహిత అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చరకుడు. చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. 33. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో ఏమని పిలుస్తారు? గుప్తుల కాలం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ స్వర్ణయుగం. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకుంటాము. 34. గుప్త సామ్రాజ్యం పతనానికి ప్రధాన కారణం ఏమిటి? గుప్త సామ్రాజ్యం పతనానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి హూనుల దండయాత్రలు. గుప్త సామ్రాజ్యం పతనం అవ్వడానికి కారణం హూనుల యొక్క దండయాత్రలు. నెక్స్ట్, గుప్తుల కాలంలో సున్నాను కనిపెట్టిన వారెవరు? గుప్తుల కాలంలో సున్నాను కనిపెట్టిన వారు. ఆన్సర్ భారతీయ గణిత శాస్త్రవేత్తలు. భారతీయ గణిత శాస్త్రవేత్తలు సున్నాను కనిపెట్టారు. గుప్తుల కాలంలో భూమి గుండ్రంగా ఉందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనిపెట్టిన వారు ఎవరు అంటే, అప్పుడు గుప్తుల కాలంలోనే ఈ సంఘటనలన్నీ జరిగినట్టు మనకి చరిత్ర అయితే చెప్తుందండి. ఆన్సర్ ఆప్షన్ సి భారతీయ శాస్త్రవేత్తలు. భారతీయ శాస్త్రవేత్తలు. 37. చంద్రగుప్త వన్ తర్వాత రాజు అయినటువంటి గొప్ప విజేత ఎవరు? సముద్రగుప్తుడు అండి. సముద్రగుప్తుడు. గొప్ప విజేత సముద్రగుప్తుడు. 38. గుప్తుల కాలం నాటి చిత్రకళకు చక్కటి ఉదాహరణలు ఏవి? గుప్తుల కాలం నాటి చిత్రకళకు చక్కటి ఉదాహరణలు. అజంతా, ఎల్లోరా గుహలు అనేవి ఈ గుప్తుల కాలంలో ఉన్నటువంటి చిత్రకళకు చక్కటి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. 39. బీజగణితాన్ని అంటే ఆల్జేబ్రా దీనిని ఉపయోగించినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? బీజగణితాన్ని ఉపయోగించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్యభట్ట. ఆర్యభట్ట. 45 అండి. భారతీయ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపినటువంటి మొదటి ఉపగ్రహం పేరేమిటి? మొదటి ఉపగ్రహం పేరు. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్యభట్ట. ఆర్యభట్ట. 41. గుప్త వంశములో పశ్చిమ భారతదేశంలోని శకరాజులను ఎవరండి? శకరాజులను ఓడించిన పాలకుడు ఎవరు? గుప్త వంశంలో పశ్చిమ భారతదేశంలోని శకరాజులను ఓడించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి చంద్రగుప్త టూ. చంద్రగుప్త టూ. 42. నవరత్నాలలో ఉన్న నిఘంటువు రచయిత ఎవరు? నవరత్నాలలో ఉన్న నిఘంటువు రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అమరసింహుడు. అమరసింహుడు. 43. గుప్తుల కాలంలో ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి బ్రహ్మగుప్తుడు దేనిని లెక్కించాడు? బ్రహ్మగుప్తుడు దేనిని లెక్కించాడు? ఆన్సర్ ఆప్షన్ సి సౌర సంవత్సరం. సౌర సంవత్సరం. 44. నవరత్నాలలో ఉన్నటువంటి
వైద్యుడు ఎవరు? నవరత్నాలలో ఉన్న వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ధన్వంతరి. 45. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలోని ఎంతమంది రాజులను ఓడించాడు? సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలోని ఎంతమంది రాజులను ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ డి 12 మంది రాజులను ఓడించడం జరిగింది. 46. ఒక రాజుచే పరిపాలింపబడే భూభాగాన్ని ఏమంటారు? ఒక రాజుచే పరిపాలింపబడే భూభాగాన్నే ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యం అని పిలుస్తారండి. రాజ్యం. 47. సువిశాలమైన రాజ్యాలను ఏమంటారు? సువిశాలమైన రాజ్యాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సామ్రాజ్యాలు అంటామండి. సామ్రాజ్యాలు. నెక్స్ట్ 48. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత సుమారు ఎన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో శక్తివంతమైన పాలకుడు లేకపోయాడు? ఆన్సర్ ఆప్షన్ సి 500 సంవత్సరాల పాటు మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత. 49. దక్షిణ భారతదేశ రాజవంశాలలో మరి ప్రస్తావించబడింది. దక్షిణ భారతదేశ రాజవంశాలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ డి చోళులు. ఇక్కడ శాతవాహనుల గురించి, పల్లవుల గురించి, ఇక్ష్వాకుల గురించి మనకి దీనిలో ఇవ్వబడిందండి. మరి ఎంతమందికి గుర్తున్నాయని తెలియజేయడానికి చివరి పెట్టండి. మౌర్య సామ్రాజ్య కాలం ఏది? మౌర్య సామ్రాజ్య కాలం ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.